ఏపీలో వరి ధాన్యం అమ్మడానికి ఎన్నో తిప్పలు పడాల్సి వస్తోంది. కొనుగోలు విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు, గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ధాన్యం సేకరించే పౌర సరఫరాల సంస్థ అధికారులు తేమ శాతం సాకుతో రైతులను బెదరగొడుతున్నారు. సకాలంలో తగినన్ని గోనె సంచులు అందించడం లేదు. ధాన్యం రవాణా వాహనాలు అందుబాటులో ఉంచకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. వారం రోజులుగా దిత్వా తుఫాను హెచ్చరికలతో నూర్పి ఆరబోసిన ధాన్యం తడవకుండా కొందరు రైతులు టార్పాలిన్లు కప్పి నానా తిప్పలు పడ్డారు. తుఫాను బలహీనపడిందన్న సమాచారంతో మరికొందరు వరి కోతలు చేపట్టారు. అయితే తడిగా ఉంటే కొనలేమని క్షేత్రస్థాయి సిబ్బంది వారిస్తున్నారు. కోతలకు మరికొన్ని సమయం ఆగాలని, బాగా ఆరిన ధాన్యాన్ని తేవాలని తేల్చి చెప్తున్నారు. వాతావరణంలోనే తేమ అధికంగా ఉండడంతో ధాన్యం ఆరబోసినా అది పూర్తిగా పోవడం లేదు. మరోవైపు ధాన్యం కాటాలేసి 3 రోజులైనా లోడెత్తడానికి లారీలు లేవని రైతు సేవా కేంద్రాల సిబ్బంది చెప్తున్నారు. ప్రభుత్వం ధాన్యం రవాణాకు వాహనాలు ఏర్పాటు చేస్తోంది కదా అని అడిగితే రేపో మాపో వస్తాయంటూ దాటవేస్తున్నారు. లారీలు వచ్చేదాకా ఆగలేకపోతే మీరే బండ్లు తెచ్చుకోండి అంటున్నారని పలువురు రైతులు వాపోతున్నారు. ఈ క్రాప్ నియమాలు, తేమ శాతం నిబంధనలు అధిగమించి ఎఫ్సీఐకు ధాన్యం అమ్మడానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు. అయితే ధాన్యం అమ్మిన 48 గంటల్లో బ్యాంకు ఖాతాలకు సొమ్ము జమ అవుతూ ఉండడంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని భావిస్తున్నారు. క్షేత్రస్థాయి సమస్యలు ఇబ్బందికరంగా ఉంటున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరి రైతుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొంతా, దిత్వా తుఫాన్ల ప్రభావాన్ని దాటుకుని పంట పండించిన రైతులను తేమ శాతం పేరుతో దళారులు దోచుకు తింటున్నారు. తుఫాన్ల ప్రభావంతో ఇప్పటికే నష్టపోయిన వరి రైతుకు అందిన గోనె సంచులు నాణ్యత లేకపోవడం శాపంగా మారింది. తేమ శాతం పేరుతో ధాన్యం ధర తగ్గించడంతో రైతులకు మరింత నష్టాలు తప్పడం లేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో 2 రోజులు ఆరబెట్టాల్సిన ధాన్యాన్ని వారం రోజులకు పైగా ఎండలో ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి అయ్యే కూలీ ఖర్చులు అదనంగా మారాయి. ఇన్ని ఒడిదుడుకుల మధ్య వరి రైతుకు ఈసారి మిగిలేది సున్నా. రైతుల దుస్థితిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటను అమ్ముకునేందుకు రైతు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. దిత్వా తుఫాను ప్రభావం నుంచి గట్టెక్కాము అనుకుంటే పండించినటువంటి పంటను సొమ్ము చేసుకునేటటువంటి విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తేమ శాతం అలాగే రవాణా ఇబ్బందులు రైతులకు ఎదురవుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపు 3.5 లక్షల ఎకరాలకు పైగా వరి ధాన్యం ఇంకా రోడ్లపైన ఇలాగా ఆరబోతల్లో కనిపిస్తూ ఉంది. మనతో మాట్లాడేందుకు కొంతమంది మహిళా రైతులు ఇక్కడ మనతో ఉన్నారు. అమ్మ, చెప్పండి, మొత్తం ఎంత పంట పండించారు? ఇప్పుడు ప్రస్తుతం అమ్ముకోవడానికి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏమి? తడిసిపోయి పొడిచిపోయి ఉన్నాయి. అదే తడిధాన్యం తీసుకుంటారు, 1% అని 2% అని చంద్రబాబు చెప్పి ఇక్కడ తీసుకోవట్లేదు కదా. రైతులకి, విలేకరులకి అగ్నికల్చర్లు తీసుకోవట్లేదు కదా. ఏమేమి అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడు వాళ్ళ అధికారులు చెబుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి? మీకు తేమ శాతం ఎంత ఉంటే తీసుకుంటాం అంటున్నారు ఏంటి? మనకి 3% అని ఎత్తే ఏమైనా వెళ్తాయి. ఇక్కడ 16-17 చెప్తారు వాళ్ళు. 18 దాకా అన్ని నిరుడు. మరి 7 తడిసిపోయి పొడిచిపోయినాయి కానీ రైతులకే 15 చేసి 14 చేసి లాయించాలి. ఇంత తడుసు మేము ఎలాగారేసుకున్న కూలీలు 25,000 అవుతున్నాయి. కూలి మనిషికి వచ్చి 600 రూపాయలు. ఇది ఇప్పటి వరకు రైతులు చెబుతున్నటువంటి విషయం. గతంలో 18% వరకు కూడా తేమ ఉన్నప్పటికీ తీసుకున్నారు. కానీ ఇప్పుడు 14-15% అంటూ రకరకాల కొరుగులు పెడుతూ ఉండడంతో రైతులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమకు ఇంకా పెట్టుబడి చాలా ఎక్కువ అవుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ రైతులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇంకా వీళ్ళందరూ కూడా మహిళా రైతులు. అమ్మ, ఇప్పటి వరకు మొత్తం ఎంత పంట పండించారు? మీకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి అమ్మకాల్లో? డబ్బులు అయితే సడన్గా పడిపోతున్నాయండి. 4 ఎకరాల ధాన్యం అయిపోయింది. ఇది ఉన్న 4 ఎకరాలు తుఫాన్ తర్వాత పడిపోయిన ధాన్యం ఇలా తీసుకొచ్చి ఆరేసుకుంటున్నాం. మొత్తం కాయొచ్చింది వర్షం ప్రభావంతో. అంటే నష్టపరిహారం ఏమైనా ఇస్తామని చెప్పారా? మీ దగ్గరికి ఎవరైనా అధికారులు వచ్చి? ఎవరో రాలేదు, ఎవరో ఇస్తామనలేదు. ఈఆర్ఓలు కానీ ఎంఆర్ఓలు కానీ ఎవరు కూడా మాకు అందుబాటులో లేరు. ఇక ఉడిసింది తప్పదని మా వ్యవసాయం మాకు తప్పదు కానీ కోసుకోవటం, నష్టమైన ఆరేసుకోవటం. అయితే 10 ఎకరాల మీద 2 లక్షలు అలాగే నష్టమేనండి.